ఇక ఇతర వార్తలకు వెళ్దాం. మీ భూములు రైతులపై సోలార్ పిడుగు, మా వ్యాపారం. నంద్యాల జిల్లా అవుకు మండలంలో శరవేగంగా 1252 ఎకరాల సేకరణ. లీజు పేరిట సోలార్ కంపెనీ గుప్పిట్లోకి పంటలు పండే పొలాలు. జగన్ గారి టైంలో వేస్ట్ పొలాలు తీసుకుని 30,000 35,000 లీజు ఇప్పిస్తుంటేనే నా రాధానికి రాసిస్తారా అని చెప్పి రాసిన ఎల్లో మీడియా ఇప్పుడు కిక్కురు మంటం లేదు. పైగా ఏదైనా సమస్య వస్తే ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీ చుట్టూ తిరగాలంట. అప్పుడు అమరావతి కోసం అయితే లండన్ వెళ్ళాలి, ఇప్పుడు రంజాల రైతులు అయితేనేమో ఢిల్లీ వెళ్ళాలంట. ఇది ఎక్కడ ఒప్పందం అండి బాబు, చాలా తమాషాగా ఉంది. ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ప్రభుత్వ పూచీకత్తు ఉండదట. ఇదేంది లీజ్ అగ్రిమెంట్లో విస్తుపోయే వాస్తవాలు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కనుసనల్లో భూసేకరణ జరుగుతుందంట. ఇది పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధికి చతుర్ముఖ వ్యూహం అని చంద్రబాబు గారు నిన్న ఉపన్యాసం చెప్పారు. మొత్తం ఆయన కొత్త పాయింట్లే చెబుతున్నారు. సూపర్ 6 అని పక్కకు పోయి అక్కడ కూడా చంద్రబాబు గారు జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు, ఎవరికీ తలవంచని నైజం ప్రధానిదని. ఆయన ఎప్పుడు ఓట్ల కోసం ఆలోచించలేదంట పవన్ కళ్యాణ్ గారు. మన మోడీ గారిని ప్రశంసిస్తున్నారు. అంతా లోటుపాట్లే, అప్పులు బొప్పి ఆదాయం తిరోగమనం. కుప్పంలో వేడుగ్గా చంద్రబాబు గారి గృహప్రవేశం అంట. వీళ్ళంతా శరభ అంటూ బ్రహ్మాండంగా రాశారు. సరే, వార్త వరకు ఇవ్వడం తప్పు కాదనుకోండి, కానీ లోపల రాసిన తీరు చూస్తే అబ్బో ఇక అసలు ఎక్కడ ఏ గృహప్రవేశం జరగలేదేమో అన్నట్లుగా ఉంది. మాయావేదికపై మహాడ్రామా. ప్రజల్లో ఆగ్రహాన్ని తగ్గించేందుకు చంద్రబాబు సూపర్ స్క్రిప్ట్ అంట. ఈయన కొత్తగా లోకేష్ గారు ఏదో 6 సూత్రాలను చెప్తారట, దాన్ని హైలైట్ చేస్తారట. ఇక అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్ట్. కేరళలో అదుపులోకి తీసుకున్న నెల్లూరు పోలీసులు. ఏమాత్రం సంబంధం లేని సిల్లీ కేసులో కక్షగట్టి మరీ వేధింపులు. చంపిందేమో జూలకంటి అనుచరులు టీడీపీ ఎమ్మెల్యే, కేసేమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత. బరితెగించి నీచ రాజకీయాలు చేస్తున్న సర్కారు కూటమి. మాజీ మంత్రి సిదిరిపై సిఐ బూతు పురాణం. ఏం తమాషా దే అంటూ దుర్భాషలు. ఇది ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రోజు ఇది ఒక న్యూసెన్స్గా మారింది. శేఖర్ గారు ఈ రెడ్ బుక్ వ్యవహారం మీద కానీ, అలాగే మీ దృష్టికి వస్తే ఇది కాకాని అరెస్ట్ మీద కానీ, అలాగే నంద్యాలలో ఆ రకంగా ఆ భూములకి అట్లాంటి దిక్కుమాల అగ్రిమెంట్లు పెట్టడం మీద కానీ సంక్షిప్తంగా మాట్లాడితే మనం మేజర్గా పవన్ కళ్యాణ్ ఇష్యూలోకి వెళదాం. ముందుగా దీని మీద మాట్లాడారు. అట్లా ఇంకొకటి కూడా ఉంది. ఇది మద్యం దానికి సంబంధించి 25 కుటుంబాలకు శాపమంట. జంగారెడ్డిగూడెంలో అప్పుడేమో 3 తప్ప మిగతా వాళ్ళందరూ వేరు కారణాలతో చనిపోయారని నివేదిక వచ్చినా ఇప్పుడు ఈనాడు వాళ్ళు మాత్రం అదంతా కల్తీ మద్యం ఇంకోటని పచ్చి అబద్ధాలు రాయడానికి వాళ్ళకి ఏం సిగ్గుపట్టలేదు కదా. సో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీద మాట్లాడండి సంక్షిప్తంగా. సార్, కాకాని గారి అరెస్ట్ ఏదైతే ఉందో రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట సార్. ఎందుకంటే సార్ ఇది ఎంత దారుణమైన కేసు అంటే ప్రజలు కూడా గమనించాలి సార్. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్ అని ఒక మైన్స్ ఉంటుంది సార్. ఆ మైన్స్ లో ఏదైతే ఈయన గిరిజనులను బెదిరించి బ్లాస్టింగ్ చేసి ఏదైతే అక్రమ మైనింగ్ పాల్పడ్డాడు అనేది కేసు సార్. మొదటగా అది కాదు సార్ కేసు. అక్కడ అక్రమ మైనింగ్ చేశారు అని చెప్పేసి ఏదైతే మైన్స్ ఇన్ఛార్జ్ టీడీగా ఉన్నటువంటి బాలాజీ నాయక్ అనే అతను ఫిబ్రవరిలో కేసు పెడతాడు సార్. ఫిబ్రవరిలో కేసు పెడితే దాంట్లో A1 A2 ఇద్దరికి కూడా హైకోర్టు బెయిల్ ఇస్తుంది సార్. ఈ కేసులో ఏమీ లేదని బెయిల్ ఇస్తుంది సార్. బెయిల్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఖచ్చితంగా ఈ పోలీసులు అనే వ్యక్తులు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగ ఆదేశాల ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎలా అయినా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి గిరిజనులను బెదిరించారని, బ్లాస్టింగ్ చేశారని మళ్ళీ వేరే సెక్షన్లు యాడ్ చేస్తారు సార్. యాడ్ చేసిన తర్వాత అసలు వాస్తవం ఏంటి సార్, అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పేసి ఏదైతే మా గత ప్రభుత్వ హయాంలోనే మేము అధికారంలో ఉన్నప్పుడే జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తే అక్కడ ఏమి అక్రమ మైనింగ్ జరగలేదు అని చెప్పేసి ఒక నివేదిక వచ్చింది సార్. ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన టీంలో ఈ కేసు పెట్టినటువంటి డిడి ఇన్ఛార్జ్ బాలాజీ నాయక్ ఉన్నాడు సార్. మరి ఆ రోజు ఏ తప్పు జరగలేదని నివేదిక ఇచ్చిన టీంలో ఉన్నటువంటి బాలాజీ నాయక్ గారు ఈ రోజు అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పేసి కేసు పెడతారు సార్. సో ఆ రోజు తప్పుడు నివేదిక ఇచ్చినట్టుగా మరి తప్పుడు నివేదిక వీళ్ళు చెప్తున్నట్టుగా అక్రమ మైనింగ్ జరుగుంటే జరగలేదని చెప్పేసి నివేదిక ఇచ్చినటువంటి టీంలో ఈయన ఉన్నాడుగా బాలాజీ నాయక్. ముందు ఆయన అరెస్ట్ చేయాలి. ఏమైనా తప్పుడు నివేదిక ఎందుకు ఇచ్చామని. అలా కాకుండా అధికారుల్ని ప్రలోభపెట్టో, బయటపెట్టో, బెదిరించో ఇలా తప్పుడు కేసులు పెట్టించి అరెస్ట్ చేస్తారు సార్.
సార్ రిమాండ్ రిపోర్ట్ లో విస్తుపోయే విషయాలు కొన్ని వస్తాయి సార్. ఏదైతే A2 A3 కొంతమంది రిమాండ్ రిపోర్ట్లు సార్, అక్కడ క్వాడ్జు సార్ ఏదైతే దాని యొక్క క్వాలిటీని బట్టి 20,000 వరకు ఉంది సార్, మెట్రిక్ టన్ సార్. కానీ రిమాండ్ రిపోర్ట్ లో 12 లక్షలు అని రాశారు సార్. మరి ఈ రోజు నెల్లూరు జిల్లాలో, మా సొంత జిల్లా సార్ నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ మీద మైనింగ్ రాబందులు పడ్డారు సార్. సిండికేట్ చేసి వాళ్ళకి ముడుపులు ఇచ్చిన వాళ్ళ మైన్స్ మాత్రమే నడుస్తా ఉన్నాయి. సొంత మైన్స్ మొత్తం మూపించారు. రైట్, ఓకే. నెలకి 45 కోట్ల రూపాయలు సాక్షాత్తు నారా లోకేష్ కే ముడుపులు వెళ్తున్నాయి అని చెప్పేసి మైనింగ్ వ్యాపారులు వాపోతున్నారు సార్. ఓకే, రైట్. అయితే ఇక్కడ మరి మాచర్లది మరి అన్యాయంగా ఉంది కదా. అతను జేబీఆర్ అని పేరు కూడా ఉంటే టీడీపీ వాళ్ళిద్దరు కొట్టుకుంటే, వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగితే వీళ్ళు ఈ పిన్నెల్లి మీద కేసు పెట్టడం ఏంటి సార్? జేబీఆర్ అని పేరు ఉండడం కాదు సార్, ఆ కారు ఓపెనింగ్ కూడా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు చేశారు సార్. రాత్రి సోషల్ మీడియాలో ఫోటో చూసాను సార్. ఓపెనింగ్ కూడా చేస్తున్నారు. తోట రామచంద్ర ఎవరు తోటకు సంబంధించిన ఆయన ఎవరైతే ఉన్నారో, ఏదైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన కారు ఓపెన్ చేసింది కూడా స్కార్పియో కార్ ని తెచ్చుకున్న రోజు ఆయన స్వయంగా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు డ్రైవింగ్ చేసి కార్ ను ఓపెన్ చేశారు సార్. ఎంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళకై వాళ్ళు ఆధిపత్య పోరులో భాగంగా కారుతో గుద్ది చంపేశారని ప్రత్యక్ష సాక్షి మృతుడి యొక్క అల్లుడు వాంగ్మూలం ఇస్తాడు సార్. నిన్నేమో ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీ గారేమో ఇది టీడీపీలో ఆధిపత్య పోరు సంబంధంగా వచ్చినటువంటి హత్య అని చెప్తారు సార్. మళ్ళీ నిన్నే సార్ ఈనాడు పేపర్లో కూడా వచ్చేస్తారు సార్. కానీ రాత్రి కేసు పెట్టేటప్పుడేమో ఇది వైసీపీ కుట్ర అని చెప్పేసి ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, పిన్నెల వెంకటరామరెడ్డి గారిని, అసలు ఎంత దుర్మార్గం. ఇంతకుముందు మీరు వీడియో చూపించారు సార్, ఏదైతే రాంబాబు గారు, మా అమ్మటి రాంబాబు గారు చంపి కూడా కేసులు పెడతారేమో అని సార్. అదే ఎంత దుర్మార్గమా. అవును. అయితే చాలా దారుణంగా ఉంది ఆ పరిస్థితి. మరి ఎప్పుడు మారద్దో ఏందో చంద్రబాబు గారు ఇంత అంటే మొత్తం ఆయన చేతిలో ఏమి లేదనేది ఎక్కువ మంది అంటున్నారు. మరి ఏం జరుగుతుందో. అయితే నంద్యాలలో ఏంటి మరి అమరావతి ఒప్పందం కంటే ఘోరంగా ఉంది. ఢిల్లీ వెళ్ళి పరిష్కారం చేసుకోవడం ఏంటి, ఆ పంట పొలాలు తీసుకోవడం ఏంటి, గతంలో అసలు అదానికి రాసిచ్చేస్తారా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అదే గొప్ప విషయంలాగా ప్రచారం జరుగుతుంది. మీ దృష్టికి వచ్చిందా సార్? కడప జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మెట్ట భూములు సార్, వాటిని సోలార్ వాళ్ళకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు వచ్చేస్తాయి సార్. అదే విధంగా సార్ ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతంలో పంట పండని భూములు ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంచులు వచ్చేస్తాయి. వాళ్ళకి రైతులకి ఒక్కొక్కరికి 35,000 అట్లా. అసలు పంట పండని భూములు సార్. ఎలుకలు కూడా తిరగని భూములు సార్. మరి ఇప్పుడు నంద్యాలలో కూడా గుడ్లు పెట్టావు సార్. అలాంటి భూముల్లో 35,000 రూపాయలు రైతుకు లబ్ధి కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు సంతకాలు చేయిస్తే ఇబ్బంది జరిగినా సరే ఏపీలో కోర్టే సార్, మళ్ళీ ఢిల్లీ కోర్టు, లండన్ కోర్టు కాదు సార్. పెడితే ఎంత విషం జిమ్మిన ఎల్లో మీడియా ఈ రోజు పచ్చటి పంట పొలాలు, ఇక్కడేమో అమరావతిని కాంక్రీట్ జంగిల్ చేస్తున్నారు సార్. నంద్యాలలో ఏమో ఏదైతే మన కృష్ణా నది వాటర్ బారే ప్రాంతం సార్ నంద్యాల, అక్కడ మాత్రం ఏం చేస్తా ఉన్నారు, పంట పండే భూముల్ని ఇలా బలవంతంగా బెదిరించి లాక్కుంటూ మళ్ళీ ఆర్బిట్రేషన్ కేసు కావాలంటే ఢిల్లీ పోవాలండి సార్ రైతులు. అదే చాలా విడ్డూరంగా ఉంది. అసలు రైతులు ఎందుకు ఒప్పుకుంటున్నారో, మరి ఆ మంత్రి గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలియకుండా ఉంది. ఇక